ఎందుకు పెట్టారు? ఈ గణపతిని ఇంట్లో పూజించవచ్చు కదా. ఇంటిలో నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చారు దసరా? దేశంలో 1997లో 7 రోజుల పాటు 9 రోజుల పాటు ఇట్లాంటి వేదిక ఏర్పాటు చేసి సంగీతంతో పాటు సమాజంలో ప్రవచనం ఇవ్వగలిగేటువంటి వ్యక్తులతో స్వాతంత్ర సమరయోధుల్ని పరిచయం చేసినటువంటి దేశం భారతదేశం. అందుకే ఈ రోజున బాల గంగాధర్ యొక్క స్ఫూర్తితో ఛత్రపతి శివాజీ తన కళ్ళతో తన యొక్క చేతులతో సామ్రాజ్యం నిర్మించినటువంటి సందర్భంలో ఈ రోజున దేశమంతా ఆనందం. గణపతి అంటే ఆనందం. గణపతి అంటే ఏంటి? ఆనందం. గణపతి ముఖం ఆనందం, గణపతి పుట్ట ఆనందం. గణపతితో ఆడితే ఆనందం, గణపతి నృత్యం చేస్తే ఆనందం. గణపతికి తెలియనటువంటి గుణం ఏంటి? గణపతికి తెలియని లక్షణం ఏంటి? నైపుణ్యం ఏంటి? అతను సంగీతం రాదా? అతను నృత్యం రాదా? ఏమండి, అసలు గణపతి అన్నిటి వాడు కదా. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుముఖ ప్రతిభాశాలి గణపతి కాదా? అందుకే ప్రపంచంలో లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ పూజించగలిగి అతని నుంచి స్ఫూర్తిని పొందగలుగుతున్నటువంటి గణపతి యొక్క పవిత్ర స్థలం ఈ గణపతి. ఇక్కడ చూసారా, ఒక గణపతిని పెట్టలే. గణపతితో పాటు ఎవరున్నారు అక్కడ? అంతా ఎవరున్నారు? గణపతి తమ్ముడు ఉన్నాడా? గణపతి తమ్ముడు. గణపతి అమ్మ ఉందా? నాన్న ఉన్నారా? కానీ 1, 2 మర్చిపోయారు. తెలియకుండా మర్చిపోయారు. చెప్పండి, ఏం మర్చిపోయారు? ఏమండి, నందిని మర్చిపోయారు, పులిని మర్చిపోయారు, ఎలుకని మర్చిపోయారు, ఇంకేం మర్చిపోయారు? నెమలిని మర్చిపోయారు, సింహాన్ని మర్చిపోయారు. ఇవన్నీ ఉంటేనే ప్రకృతి, ఇవన్నీ ఉంటేనే దేశం ప్రపంచం సృష్టి నడిచేది. ఇదంతా కుటుంబం. ఇలాంటి కుటుంబాన్ని ప్రేమించేది మన హిందూ ధర్మం. ప్రపంచంలో ఇలాంటి ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చారు. అందరు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఏమండి, ఇలా కుటుంబాలు